మధు విరాట్తో ఇలా అంటూ ఉంటుంది. అంతా అయిపోయింది. వాళ్ళు విక్రమ్ మరొక వారం రోజుల్లో లేకపోతే నా తప్పు చేసింది నేనే అని, ఇదంతా నేనే చేశానని వాళ్ళైతే అనుకున్నారు. వాళ్ళు ఒక వారం రోజులు మాత్రమే గడువిచ్చారు. ఈ వారం రోజుల్లోగా విక్రమ్ లేవాలి, లేచి మాట్లాడాలి అని చెప్పి మధు విరాట్తో అంటూ ఉంటుంది. ఇక విరాట్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. నీకు చెప్పాను కదరా, శృతియే నీ భార్య, శృతితోనే నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అంటుంది. అది విని విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు ఆ పనే చేసే కన్నా నా పేక పిసికి చంపేయమ్మా అని చెప్పి అంటాడు. అది విని వాళ్ళ అమ్మ అయితే, లేదురా, నీకు ఎప్పటి నిండో చెప్పాను, శృతి నా మేనకోడలు, శృతినే నువ్వు పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడో చెప్పాను, నీకు శృతినే భార్య అని చెప్పి అంటుంది. ఇదంతా విన్న శృతి అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక విరాట్ వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. నువ్వు శృతిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అనేసరికి విరాట్ అయితే, అమ్మ మధు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో నీకు తెలుసా, మధు ఎక్కడ ఉందో నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చాలు, నువ్వు ఇక మీద ఆ మధు పేరు ఈ ఇంట్లో అసలు ఎత్తకు, ఆ మధు గురించి ఆలోచించుకో, దయచేసి ఆ మధుని మర్చిపోయి ఈ శృతిని పెళ్లి చేసుకో, ఆ మధు పేరు ఎత్తితేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి అంటుంది. అది విని విరాట్ ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఇక ఈ మాటలన్నీ విని శాలిని, శృతి వాళ్ళ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇదే నా మాటకి నువ్వు విలువిస్తావని నేను అనుకుంటున్నానని చెప్పి విరాట్తో వాళ్ళ అమ్మ అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.